అండి. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి పల్లి చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. సూపర్ టేస్ట్ ఉంటదండి. సింపుల్ చేసింది. ప్రాసెస్‌లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ఓకే. కడాయి పెట్టుకొని హ్మ్. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని 1 కప్ దాకా వేరుశనగ గుండ్లు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేరుశనగ గుండ్లు వేయించేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే గింజ లోపల వరకు వేగి చాలా టేస్ట్ ఉంటదండి. అవి హ్మ్. కొంచెం దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుండ్లు వేసుకోవాలి. మినపగుండ్లు వేసుకొని కొంచెం దోరగా ఏయించండి. మినపగుండ్లు హ్మ్. ఎందుకు వేస్తామంటే అండి, మనం పల్లి చట్నీ తినేటప్పుడు బాగా మధ్య మధ్యలో పలుకులు పలుకులు తగులుతుంటే చేత సూపర్ టేస్టీగా ఉంటది. అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం కారానికి తగ్గట్లు పచ్చిమిర్చి, 1 చిన్న టమాటో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత 4 హ్మ్. వెల్లుల్లిపాయలు పొక్క తీసి దాంట్లో వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. ఈజీ ప్రాసెస్, హ్మ్. తప్పకుండా ట్రై చేయండి. అవి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గుండ్లు, ఈ పచ్చిమిర్చి, టమాటో అండ్ వెల్లుల్లిపాయలు హ్మ్. పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని పలుకుగా మిక్సీ పట్టుకోండి. అండ్ ఎప్పుడైతే పల్లీ చట్నీ మెత్తగా టూత్ పేస్ట్‌గా కాకుండా కొంచెం పలుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటదండి. తర్వాత పోపు పెట్టుకుంటే సింపుల్ అండ్ టేస్టీ